వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఏ కార్యక్రమం చేపట్టారన్నా కూడా అది ప్రతిష్టాత్మకంగా నిర్వహించారంటే మాత్రం అందుకు కేంద్ర బిందువు నెల్లూరు రూరల్ కార్యాలయం. ఆ విధంగా చేస్తారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా. ప్రస్తుతం ఆవంచర్ల ఇండస్ట్రియల్ పార్క్ గురించి మరింత సమాచారం అందించేందుకు టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఆవంచర్లో చేపట్టేటువంటి పార్క్ ఎన్ని ఎకరాలు చేపట్టబోతున్నారు, అలాగే అభివృద్ధి పనులు ఎలా సాగుతున్నాయి? సార్, గతంలో యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్ గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు వీఆర్సీ దగ్గర ఒక భారీ బహిరంగ సభ కూడా జరిగింది. ఆ బహిరంగ సభలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఆయనకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సమస్యల మీద ఆయనకి విన్నవించడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో ఒక భాగం ఆమంచర్ల సెజ్ కూడా. దానికి సంబంధించి మొదటి దశలో 29 ఎకరాల్లో ఈరోజు ఇండస్ట్రియల్ ఎంఎస్ఎంఈ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. పనులన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. దానికి సంబంధించి త్వరలోనే, అతి త్వరలో ఏపీఐసి వారు దానికి సంబంధించి ఆన్లైన్లో కూడా అన్నీ పెడతారు సార్. అలాగే దీనికి సంబంధించి మరి పేరు ఏం పెట్టబోతున్నారు సార్? దీనికి గతంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చోలుగా శంకుస్థాపన చేసిన రోజే శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కూడా ఇక్కడ ఆమంచర్ల ఆ ప్రాంతంలో పార్కు సంబంధించి పాల్గొనడం జరిగింది. దానికి భారత్ సింధూర్ పార్క్ అని ఆ రోజు నామకరణం చేయడం జరిగింది. ఆ పేరు మీదనే ఉంటుంది. అది కాకుండా మొదటి ఫేజ్లో ఏదైతే పూర్తి చేశామో అవన్నీ కూడా ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత దానికి అనుబంధంగానే సెకండ్ ఫేజ్ కూడా మరొక 29 ఎకరాలకి ల్యాండ్ అంతా కూడా అక్వైర్ అయిపోయింది. దానికి సంబంధించి కూడా బ్యాలెన్స్ వర్కులు చేయడానికి పూర్తిగా ఎస్టిమేషన్లు అన్నీ కూడా తయారు చేస్తున్నారు. ఇది ఆన్లైన్లో పెట్టిన తర్వాత మీన్వైల్ అది కూడా సెకండ్ ఫేజ్కి సంబంధించి కూడా ఆ పనులు ఏదైతే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు పోల్స్కు సంబంధించి కానీ వీటన్నిటికి కూడా వాటికి కూడా శాంక్షన్స్ వస్తాయని ఆశిస్తుంది. అలాగే సార్, ఎలాంటి ఇండస్ట్రీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది? నిరుద్యోగ సమస్య దూరం చేయడానికి ఏ విధంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది సార్? మొట్టమొదటగా ఏదైతే ఇప్పుడు చేస్తున్నామో ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిశ్రమలు వస్తాయి. అయితే ఏదో ఒకటి మొదలు కావాలి. ఆ మొట్టమొదటి అడిగే రేపు చాలా పెద్ద స్థాయికి తీసుకోబోతుంది. అదేవిధంగా చాలా రకరకాల, అంటే దాంట్లో డిఫరెంట్ సైట్లు ఉన్నాయి సార్. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నవి. మనకొకసారి ఇప్పటికే చాలామంది అయితే తిరిగి పోతా ఉన్నారు మాకు సైట్ కావాలని. ఒకసారి ఆన్లైన్లో పెట్టిన తర్వాత రకరకాల ఇండస్ట్రీస్ వస్తాయి. ఒక ఇండస్ట్రీ మొదలు పెట్టిన తర్వాత యువతకి ఆటోమేటిక్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువత కూడా ఎదురు చూస్తూ ఉంది. ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారి ఉద్దేశం కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధిని పెంచడమే లక్ష్యంగా ఆయన ఈరోజు చాలా కష్టపడుతున్నారు. దానిలో భాగంగా ఆమంచల్ నుంచి కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఇప్పటికే కొన్ని సలహాలు, సూచనలు కూడా ఏపీఎస్ వారికి ఇచ్చున్నారు. దాన్ని ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సార్. ఎప్పటిలోగా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది సార్ ఎస్టిమేషన్? సార్, మొట్టమొదటి ఫేజ్ అయిపోయింది. బహుశా ఇంకొక 1 వీక్ 10 డేస్ తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వర్చువల్గా అక్కడి నుంచి అవన్నీ కూడా ప్రారంభోత్సవం చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఆన్లైన్లో దాన్ని పెడతారు. ఒకసారి ఆన్లైన్లో పెడితే అయిపోద్ది. సెకండ్ ఫేజ్ ఇది ఆన్లైన్లో పెట్టి పూర్తి అయ్యే లోపల సెకండ్ ఫేజ్కు టెండర్లు పిలుస్తారు సార్. త్వరలోనే నిరుద్యోగ సమస్య దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతి త్వరలో ఆమంచర్లలో ఈ సెజ్ అనేది మొదలవుద్ది. అది 30 ఎకరాలు, తర్వాత 30 ఎకరాలు, అట్లా స్లోగా ఒక్కోటి పెంచుకుంటూ పోతూ ఆమంచర్లో ఒక పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా మేమైతే పెట్టుకోవాలి. ధన్యవాదాలు సార్. సో మొత్తానికి త్వరలోనే నిరుద్యోగ సమస్య రూరల్ నియోజకవర్గంలో దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. త్వరలోనే ఇండస్ట్రియల్ పార్క్ ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కెమెరామెన్ మహేష్ తో సాస్ టీవీ నెల్లూరు. మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానం. నెల్లూరు చెన్నై హైవే పక్కనే వెంకయ్య స్వామి వారి గుడి స్వాగత ద్వారం ఎదురుగా కాకుటూరు గౌడౌన్స్ సమీపంలో వలసి ఉన్న శ్రీ 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 సింహపూరేశ్వరి కనకదుర్గ సమేత విక్రమేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 15 ఆదివారం నాడు దైవజ్ఞులు
శ్రీ సూర్యనారాయణ శాస్త్రి గారి ఆధ్వర్యంలో భవ్యంగా మహాశివరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించు పూజలు పరమేశ్వర స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు, శనీశ్వర స్వామి ప్రత్యేక పూజలు, రాహుకేతు శాంతి పూజలు, 28 నక్షత్రాల శాంతి హోమాలు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధన్యులగుదురు. మీ రాకతో మహోత్సవం మరింత ఘనంగా మారుతుంది.